ఆ! ఫిబ్రవరి 3వ వారంలో ఎన్నికల షెడ్యూల్ ముమ్మరమవుతున్న కసరత్తు నెలాఖరులో బదిలీల ప్రక్రియ. పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఫిబ్రవరి 3వ వారంలో షెడ్యూల్ వచ్చే అవకాశం ఉందన్నట్టు ఆంధ్రజ్యోతిలో క్వెషన్ మార్క్ పెట్టి ఒక వార్త ఏశారు. ఫిబ్రవరి 1 నుంచి ఫిబ్రవరి 9 వరకు పార్లమెంట్ సమావేశాలున్నాయి. బడ్జెట్ ప్రవేశపెడతారు ఫిబ్రవరి 1 నాడు. దాని మీద చర్చ ఉంటది. 9 నాడు క్లోజ్ అయిద్ది పార్లమెంట్ సమావేశాలు. దాని తర్వాత ఏ క్షణమైనా ఎన్నికల షెడ్యూల్ వస్తదని ప్రచారం జరుగుతుంది. అయితే ఫిబ్రవరి 2వ వారంలో గాని, 3వ వారంలో వస్తది అని చెప్తున్నారు. ఎందుకంటే ఫిబ్రవరి 10 అంటే 2వ వారం మిడిల్‌లో ఉంటాం మనం. 3వ వారం అంటే 15థ్ తర్వాత. అంటే ఆఫ్టర్ పార్లమెంట్ తర్వాత పార్లమెంట్ సమావేశాలు ముగింపు తర్వాత ఏ క్షణమైనా వచ్చే అవకాశం ఉంది. దానికి సంబంధించిన కసరత్తు కూడా ముమ్మరంగా జరుగుతున్నట్లు వార్తలొస్తున్నాయి. ఇది ప్రధానంగా. ఇంకొకటి వారంలో డీఎస్సీ 6,000కు పైగా ఖాళీలతో ప్రకటన, అధికారులతో మంత్రి బొత్స సమీక్ష, 4.5 ఏళ్లు పట్టించుకోకుండా ఎన్నికల ముందు జగన్ హడావుడి అని డీఎస్సీకి సంబంధించి ఒక వార్తని ఆంధ్రజ్యోతి వేసింది. వారంలో డీఎస్సీ అని చెప్పి 4.5 సంవత్సరాలు పట్టించుకోకుండా ఇప్పుడు డీఎస్సీ అని హడావుడి చేస్తానని ఒక విమర్శనాత్మక వార్తని వేసింది. అదేవిధంగా సాక్షి పేపర్ ఏపీ ఎడిషన్ సాక్షి చూద్దాం. మన రాముడు వచ్చాడు, అయోధ్యలో కొలువైన బాలరాముడు అని చెప్పి ఒక వార్త. అయోధ్యలో ప్రధాని మోదీ పార్వశ్యం, రాముడి ఆశీస్సులతో దేశం కోసం పనిచేద్దాం, వచ్చే ఏళ్లలో భారతదేశ నిర్మాణంపై దృష్టి, రామ్లల్లా ప్రాణప్రతిష్ఠ అనంతరం ప్రధాని మోదీ పిలుపు. జగదానందకరం దివ్యమంగళ స్వరూపం, మందస్మిత వందనం, చేత బంగార ధనుసు బాణము స్వర్ణ వజ్రాభరణాలు తులసి మాలలు అలంకార కార్యక్రమం ప్రధాన యజమాని కర్త హోదాలో 5 ఏళ్ల బాలరాముడి విగ్రహానికి ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రాణప్రతిష్ఠ జరిగింది అని చెప్పి ఒక వార్త దీనికి సంబంధించి ఇచ్చారు. అదేవిధంగా కింద సమ్మెకి తెర, చర్చల సఫలం, నేటి నుంచి విధుల్లోకి అంగన్వాడీలు 11 డిమాండ్లు ఇప్పటికే 10 డిమాండ్లు అమలుకు కార్యాచరణ, రిటైర్మెంట్ బెనిఫిట్స్ భారీగా పెంచిన ప్రభుత్వం, పదవీ విరమణ వయసు 60 ఏళ్ల నుంచి 62 ఏళ్లకు పొడిగింపు, చనిపోయిన వారి కుటుంబాలకు 20,000 మట్టి ఖర్చులు, వేతనాల పెంపు జులై నుంచి అమలు, శేషాల హామీ, సమ్మెకాలంలో వేతనాలు, పోలీస్ కేసులపై సానుకూల నిర్ణయం, ప్రభుత్వ నిర్ణయాలు వెల్లడించిన మంత్రి బొత్స సత్యనారాయణ అన్నట్లు ఒక వార్తని బొత్స సత్యనారాయణ అదేవిధంగా సజ్జల రామకృష్ణారెడ్డి అంగన్వాడీ ప్రతినిధులతోని జరుగుతున్న చర్చలకు సంబంధించిన ఫోటో వేసి సమ్మెకు తెర, చర్చల సభలో నేటి నుంచి విధుల్లోకి అంగన్వాడీలు అన్నట్లు ఒక వార్తని ప్రధానంగా సాక్షి పేపరు వేసింది. అదేవిధంగా ఓటర్లు 4,08,00,000, ఈ దఫా పురుషులు 2,01,00,000 అయితే మహిళలు 2,07,00,000. 2019తో పోలిస్తే రాష్ట్రంలో 15 లక్షల అదనంగా పెరిగిన ఓటర్లు. అత్యధికంగా కర్నూలు జిల్లాలో 20,16,000 ఓటర్లు, అల్లూరు జిల్లాలో అత్యల్పంగా 7,61,000 ఓట్లు. 80 ఏళ్ళు నిండిన వారు, దివ్యాంగులు, కోవిడ్ బాధితులకు ఇంటి వద్దే ఓటు హక్కు. ఇది ఓట్లకు సంబంధించి రాబోయే జనరల్ ఎలక్షన్ సంబంధించి అక్కడ అసెంబ్లీ ఎన్నికలు కూడా ఉన్నాయి ఏపీలో. దానికి 4,08,00,000 ఓటర్స్ అయినట్లు ఫైనల్ డ్రాఫ్ట్ నిన్న ఇచ్చారు ఎలక్షన్ కమిషన్. దాంట్లో 2,01,00,000 పురుషులు, 2,07,00,000 మహిళలు. అంటే మహిళలు ఒక 6 లక్షలు ఓట్లు ఎక్కువగా ఉన్నాయని చెప్పి, అంటే మహిళలే డిసైడింగ్ ఫ్యాక్టర్ ఉండే అవకాశం ఉంది వచ్చే ఎన్నికల్లో. గత 2019 ఎన్నికలప్పుడు ఉన్న ఓట్లతో పోలిస్తే 15 లక్షల మంది కొత్త ఓటర్స్ వచ్చారట. దీనికి సంబంధించి ఎలక్షన్ ప్రాసెస్ చాలా ముమ్మరంగా జరుగుతున్నట్టుంది. గత అసెంబ్లీ ఎన్నికలప్పుడు జనరల్ ఎలక్షన్ పార్లమెంట్ ఎన్నికలు మార్చి 10, 2019న షెడ్యూల్ రిలీజ్ అయింది. ఇప్పుడు ఇంకొక 10-20 రోజులు ముందు వచ్చే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. దాన్ని బట్టి ఫిబ్రవరి 2 లేదా 3వ వారంలో ఎలక్షన్ షెడ్యూల్ వచ్చే అవకాశం ఉన్నట్లే ఈ కసరత్తును బట్టి వాళ్ళ యొక్క డెవలప్మెంట్స్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఇది సాక్షి పేపర్కి సంబంధించి. నెక్స్ట్ ఆంధ్రప్రభ పేపర్ చూద్దాం. ఏపీ ఎడిషన్ ఆంధ్రప్రభలో ఇది పెద్ద యాడ్ ఉంది. ఆసరా పెన్షన్ల పెంపుకు సంబంధించి ఆంధ్రప్రభలో ప్రధానంగా రాముడొచ్చాడు అన్నట్టు ఒక వార్త హెడ్డింగ్ ఐటమ్. ఆగయోక్తంగా బాలరాముడు విగ్రహ ప్రాణప్రతిష్ఠ, అభిజిత ముహూర్తంలో దైవిక కార్యక్రమం, అదే సమయంలో ఆలయంపై పుష్పవర్షం, సంకల్పం, హారతి, సాష్టాంగ ప్రణామం, స్వయంగా మంత్రోచ్చారణ, ఆధ్యాంతం భక్తిత్వం, వెండి పళ్ళెంలో రాములోరికి ఛత్రం, పాదుకులు, వస్త్రాలు, ప్రత్యేకమైన ఆహార్యంతో క్రతువు పూర్తి, పంచామృత స్వీకారంతో మోడీ ఉపవాస దీక్ష విరమణ, రాముడే భారతీయ విధానం, ఆయనే శ్రేష్టం విశ్వం, ఆలయం పూర్తయింది, ఇక దేశ నిర్మాణం, ప్రధాని మోదీ భావోద్వేగంగా మాటలు అన్నట్లు ఒక వార్తని ఆంధ్రప్రభ ప్రధానంగా ప్రచురించింది. ఇంకోటి
అంగన్వాడీల సమ్మె విరమణ ప్రభుత్వంతో చర్చల సఫలం ప్రకటించిన మంత్రి బొత్స సజ్జల 10 డిమాండ్లకు ప్రభుత్వం ఓకే అన్నట్లు కూడా అంగన్వాడీలకు సంబంధించి మనం అందరి జ్యోతిలో కూడా చూసాం. అదేవిధంగా రాష్ట్రంలో మొత్తం ఓటర్లు 4,08,07,256 ముసాయిదా కంటే పెరిగిన ఓట్లు. మహిళా ఓటర్ల ఆధిక్యం. మహిళలు 2,07,37,065 ఓట్లు. పురుషులు 2,09,275 ఓటర్లు అన్నట్లు ఒక వార్తనిచ్చారు. 4వ విడత ఆసరా అన్నట్టు ఒక వార్తని 6,395 కోట్ల పంపిణీ. 78,94,169 మంది స్వయం సహాయక పొదుపు సంఘాల సభ్యులకు ఆర్థిక సాయం. నేడు ఉరవకొండలో బటన్ నొక్కి ఖాతాల్లో జమ చేయన సీఎం జగన్. 2 వారాల పండుగల కార్యక్రమం 2 వారాలు పండుగల కార్యక్రమం అంట. ఆసరా ఈ డ్వాక్రా గ్రూపులకు సంబంధించి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ స్వయం సహాయక గ్రూపులు ఉంటాయి డ్వాక్రా గ్రూపులు. వాళ్ళకి సంబంధించి బకాయిల్ని గత ప్రభుత్వం హయాంలో ఉన్న ఏదైతే వాళ్ళు పావల వడ్డీలు కానీ మిగతా బకాయిల్ని చెల్లించే దానికోసం ప్రభుత్వం 4 విడతలుగా చెల్లించింది. దానికి సంబంధించి ప్రధాన వార్తగా 4వ విడత ఆసరాట 6,395 కోట్లు. 78,94,169 మంది సభ్యులకు సంబంధించి ఈరోజు బటన్ నొక్కి ఉరవకొండలో జగన్ ముఖ్యమంత్రి వాళ్ళ ఖాతాల్లో జమ చేస్తారట. దానికి సంబంధించి ప్రధాన వార్త ఇచ్చారు. ఇక్కడ మొదటి విడత 2020 సెప్టెంబర్లో ఇచ్చారు. 2వ విడత 2021లో ఇచ్చారు. 3వ విడత 2023 మార్చిలో ఇచ్చారు. 4వ విడత ఈరోజు ఇస్తున్నారు. దీనికి సంబంధించి 4 విడతలుగా గత ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు బకాయిల్ని వీరు ఎలక్షన్లో ఇచ్చిన హామీ మేరకు 4 విడతలుగా వాళ్ళ ఖాతాల్లో సెల్ఫ్ హెల్ప్ గ్రూపుల ఖాతాల్లో వేశారు. ఈరోజు 4వ విడత పూర్తిగా ముగింపు అన్నట్టు మొత్తం జమ అవుతున్నాయి. ఉరవకొండలో జగన్ బటన్ నొక్కి వారి యొక్క ఖాతాల్లో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ఖాతాల్లో వేస్తారు అన్నట్టు ఒక వార్తని ప్రధానంగా